ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఆయనకు బడిలో పిల్లలకు పాఠాలు చెప్పడం మాత్రమే కాదు, బడి బయట బతుకు పాఠాలు చెప్పడం కూడా బాగా తెలుసు. పిల్లల జీవితాలను తీర్చిదిద్దడమే కాదు, ఊరి ముఖ చిత్రాన్ని కూడా సరిచేయడం ఇంకా బాగా తెలుసు. ఉపాధ్యాయుడు ఎలా ఉండాలో ఆచరణలో చూపిస్తున్న కేడర్ల రంగయ్య గారిపై ఇప్పుడు ఒక ఏవీని చూద్దాం. విద్య చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించే ఉద్యమం. అయితే దాన్ని ముందుండి నడిపించేవాడే ఉపాధ్యాయుడు. కొమరం భీం జిల్లా కెరమెరి మండలం సావర్ఖేడ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న కేడర్ల రంగయ్య కూడా అలాంటి ఉద్యమమే చేస్తున్నారు. తాను పనిచేస్తున్న గ్రామంలోనే నివాసం ఉంటూ తన 2 పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు నచ్చజెప్పి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. రంగయ్య కృషి ఫలితంగా విద్యార్థుల సంఖ్య 50 నుంచి 280కి పెరిగింది. ఇక్కడ చదువుకున్న పిల్లలు జిల్లా స్థాయిలో టాపర్స్ గా నిలిచారు. బడిలో విద్యార్థులకు పాఠాలు చెప్పడంతోనే సరిపెట్టకుండా సామాజిక రుగ్మతలైన బాల్య వివాహాలు, మద్యపానంకు వ్యతిరేకంగా పోరాడారు. బెల్ట్ షాపులు మూసేయాలని 10 రోజులు నిరాహార దీక్ష చేశారు. రంగయ్య కృషి ఫలితంగా బాల్య వివాహాలకు అడ్డుకట్టపడింది. మద్యపానంపై స్వచ్ఛంద నిషేధం అమలవుతోంది. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం పాటుపడుతున్న రంగయ్య 2021లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. బడిని, ఊరిని బాగు చేయాలనే ఆశయంతో పనిచేస్తున్న రంగయ్య గారిని ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డుతో సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్. అవార్డుని అందుకోవడానికి కేడర్ల రంగయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డుని కేడర్ల రంగయ్య గారికి అందించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిని, అలాగే శ్రీమతి వైఎస్ భారతిరెడ్డి గారిని కోరుతున్నాము. చాలా సంతోషంగా ఉంది. గత 13 సంవత్సరాలుగా సావర్ఖేడ గ్రామంలో ఉంటూ మా టీం సహకారంతో, మా గ్రామస్తుల సహకారంతో చేస్తున్న కృషికి నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు జన్మనిచ్చిన మా అమ్మ కూడా దీనికి చాలా కారణం. నా కుటుంబ సభ్యుల సహకారం, తమ్ముడు, అక్కలు, నా కుటుంబం కోసం చాలా త్యాగం చేశారు వాళ్ళు. నా భార్య, నా పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించాను. చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. నాపై చాలా బాధ్యతను కూడా పెంచింది. చాలా మంది మనం చేసే పని ఫలించాలి అని కోరుకుంటారు. ఆ ఫలితం ఈ రూపంలో గుర్తింపును దక్కించుకొని ఈ రకంగా ఇంతమందిలో అవార్డు తీసుకోవటం మీ భర్త మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి ఈ అవార్డు రావడం. మీ భవిష్యత్తు గ్రామంలో 100% అక్షరాస్యత చేయాలని మా కోరిక ఉంది మేడం. అదేవిధంగా నేను ఒక సూపర్ 100 అని ఒక లక్ష్యం పెట్టుకున్నా. ఆ విద్యార్థులను 2030లోగా సమాజానికి ఉపయోగపడేటట్టు ఏదైనా వృత్తిలో వాళ్ళు రాణించేటట్టు చేయాలన్నదే నా కోరిక మేడం. అదే గ్రామంలో ఉంటూ ఆ పని చేస్తున్నా.